వేసిన తర్వాత గతంలో మనం ఏం చేసేది, ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా ఒక డిఏపి వేసేది. ఇప్పుడు ఏమవుతుంది, పక్కన 2 వేసింది కాబట్టి ఆయన పత్తి ఎక్కువ వస్తుంది, మనం 2 వేసాం. ఆ 2 కాస్త 2 యూరియా 2 డిఏపి అయినా ఖర్చు పెరుగుతుంది, పంట పెరుగుతలేదు. రాను ఖర్చు పెరుగుతూనే వస్తుంది. ఎకరానికి 10 క్వింటాలు పండితే ఎక్కువ అవుతుంది. గతంలో అయితే 5-6 క్వింటాలు పండింది. ఇది లాస్ట్ ఇయర్ వినాయక చవితి వర్షాలు పడడం వల్ల ఆ దశ దాకా పడే ఖర్చు వచ్చింది. ఇప్పుడు 10 క్వింటాల దాకా పండిస్తుంది లాస్ట్ ఇయర్. కానీ ఆ ఎన్ని లెక్కేసి కూడా ఎకరం 10,000 వీళ్ళు ఎక్కడ ఖర్చు పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని ఎకరాలు వేసుకోవడం ముఖ్యం కాదు, ఎంత క్వాలిటీ వేసుకోవడం ముఖ్యం. ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి, మళ్ళీ పునరుజ్జీవం పోయాలి, కొత్త పంటలు వేయాలి, సహజ ఎరువుల ద్వారా పండించుకొని మనం దీన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం ఈ లైన్ తీసుకొని మనం కొనసాగడం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పథకం వస్తుందంటారో సరే, ఈ మునుగోడు మండలంలో కొంతమంది రైతులు ఉన్నారు. దాంట్లో నేను కూడా 2021 ఒక సంస్థలు రిజిస్టర్ చేసి గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ అని చేసి దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఈ లైన్ ఏదైతే ఉందో సహజ పద్ధతి పోదాం అనేది దాన్ని మేము కూడా సుముఖంగానే ఉన్నాం, కొనసాగిద్దాం. అంటే మాకున్న కొన్ని ఎకరాల భూములు కొంచెం దీనివైపు కూడా ఆలోచన చేద్దాం. ఇక నేనంటే మొదటి నుంచి కందిలో లైన్ తీసుకుని అదే పనులు పోతున్నాం. కందిలో ఏమేమి పంటలు చేయవచ్చు అనేది రీసెర్చ్ చేస్తున్నాం. 1 ఎకర్ 1 టైం 1 lakh ఫార్మర్ రిలీజ్ చేసాం. దాంట్లో 2021 తెలంగాణ టుడే అనే ఇంగ్లీష్ మ్యాగజైన్లో వచ్చింది. మనకి కందిలో ఆనియన్ కూడా సాగు చేయవచ్చు, డ్రై ల్యాండ్లో చేసాం, అది సక్సెస్ అయింది. తర్వాత మన 2023 సెప్టెంబర్లో సాక్షి పేపర్లో రాసింది మనం. దాంట్లో ఏంటంటే 1 ఎకర్ 1 టైం 3 crops అని వేసాం. అంటే రెగ్యులర్ ఏంటంటే మనం కాటన్ వేసాం. అయితే మనం కాటన్లో బెండ ప్లస్ కాటన్ కంది వేసాం, 3 ఈక్వెల్లో సీక్వెన్స్లో వచ్చేటట్టు. అయితే ఏమైతుంది, దాని ద్వారా ఏంటంటే ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి. బెండ ఉందనుకోండి, బెండ కొంచెం డిసీజ్ వస్తాయి, సో 3కి మెయింటైన్ చేయొచ్చు. మనం అదే మందులు కొట్టాం కాబట్టి 3 వాటర్ ఇవ్వగలుగుతుంది కెపాసిటీ ఉంటే మార్కెటింగ్ చేసుకుంటే బెండ 30 రోజుల నుంచి మనకు 60 రోజుల వరకు వస్తుంది. అంటే 9 రోజులు పంటకాలం అయిపోతుంది. అది అయిపోగానే మనకు పత్తి 9 రోజులు పికింగ్ వస్తుంది. అది మొదట మనకు 1 కిలో 2 కిలో ఎకరాల నుంచి అది తీసుకుంటాం. కంది వచ్చేసి మన దగ్గర ఉన్న రేట్ వేసి 130 రోజులు. ఇది అయిపోయిన తర్వాత మనకు కందిపోతుంది. బట్ అట్లా చేసుకోవడం వల్ల ఇన్కమ్ సోర్స్ రేజ్ అయ్యేది. దాంట్లో కూడా మనం సహజ ఎరువులు వేసుకోవాలి. డిఏపి యూరియా కాకుండా మనం పెండ పోపిస్తుంటే, పెండ పోపిస్తే ఏసైనా ఏ మొక్కైనా గ్రోత్ వస్తుంది, అది అందరూ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే అది ఒక 50,000 60,000 10,000కి వస్తుంది యూరియా డిఏపి అనే కాన్సెప్ట్ ఆలోచిస్తుంది. బట్ అది మార్చుకొని మనం ఆ విధానాలకు పోతే మనం ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంది. అది సరిగ్గా మనం చేస్తున్నాం, చూపిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మనం లోకల్ ఇప్పుడు మన దాకా ఇంకా అన్నట్టు వెంకటేష్ అన్నట్టు మన లోకల్ చేసిన వాళ్ళది దాన్ని గుర్తించే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ చేస్తే మనం తెలంగాణ